Okay, next problem. Example 10. A singly reinforced rectangular beam of width 230 mm and 535 mm effective depth is subjected to a bending moment of 90 kN meter at a working loads. Find the steel area required. The materials used are M20 grade concrete and HYSD reinforcement of grade, that is Fe 4 and 5 steel. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఏ సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటున్నాం. ఆల్రెడీ మనకు సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే డెఫినేషన్ అనేది తెలుసు. ఓకే, అసలు దాని బీమ్ యొక్క సైజ్ వస్తున్నాడు. మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ ఏమంటున్నాడు, 230 mm. ఓకే, ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్, ఎఫెక్టివ్ డెప్త్ అంటే మనకు ఫ్రమ్ స్టీల్ బార్స్ అంటే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. ఎఫెక్టివ్ డెప్త్ మనకి ఎంత ఇచ్చాడు, 535 mm. ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ డెనోటెడ్ బై స్మాల్ డి. విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ ఈజ్ డెనోటెడ్ బై స్మాల్ బి. ఓకే, ఇది మనకు డి అంటే మనకు 535 mm. 535. ఓకే, ఇప్పుడు ఆ విధంగా మనము ఫస్ట్ ఏం చేసుకున్నాం, విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ రాస్తున్నాం. విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ స్మాల్ బి ఈక్వల్ టు 230 mm. ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్ స్మాల్ డి ఈక్వల్ టు 535 mm. మరి ఇచ్చిన మెటీరియల్స్ ఏమేమి ఇచ్చాడు, M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చాడు కదా. ఈ M20 అంటే మీ M అంటే మనకు మిక్స్డ్ ప్రొపోర్షన్స్, సిమెంట్, శాండ్, అగ్రిగేట్. ఈ 20 వాల్యూయే మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ డినోటెడ్ బై FCK. FCK ఈక్వల్ టు 20 Nm/mm². కాబట్టి నేను ఈ 20 వాల్యూయే మనకు FCK అవుతుంది. అంటే M20లో ఈ 20 అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. కాబట్టి మనం FCK ఈక్వల్ టు 20 Nm/mm² రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అలాగే అండ్ HYSD రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ గ్రేడ్ అంటున్నాడు. అంటే HYSD అంటే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. HYSD అంటే హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్. హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ అంటే మనకి ఆ కేటగిరీస్ ఉంటాయి. అంటే 4 and 5 గ్రేడ్ ఆఫ్ స్టీల్ అని వస్తుంది, లేదంటే 500 గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది వస్తుంది. అలాగే మైల్డ్ స్టీల్ బార్స్ అంటే మనకు 250 గ్రేడ్ ఆఫ్ స్టీల్. ఓకే, మైల్డ్ స్టీల్ అంటే మనకు 250 అని. ఇప్పుడు కాబట్టి మనము Fe 4 and 5, ఈ 4 and 5 అనేది మనకు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్, ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆ గ్రేడ్ ఆఫ్ స్టీల్. ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆ గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఈజ్ డినోటెడ్ బై F5, F(y) ఈక్వల్ టు 4 and 5 Nm/mm². ఓకే, విధంగా మనము ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనము గివెన్ డేటా రాసాం. ఓకే, అలాగే ఏమంటున్నాడు, ద బీమ్ ఈజ్ సబ్జెక్ట్ టు బెండింగ్ మూమెంట్ ఆఫ్ 90 kN/m అన్నాడు. మనకు బెండింగ్ మూమెంట్ ఇచ్చాడు. బెండింగ్ మూమెంట్ని మనం MUగా తీసుకుందాం. M తీసుకుందాం. బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు 90 kN/m. ఓకే, బెండింగ్ మూమెంట్ 90 kN ఇచ్చారు. కానీ నేనేం చేస్తున్నాను అంటే ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ డెనోటెడ్ బై క్యాపిటల్ M(U). అంటే M(U)లో అంటే ఇక్కడ మనకు ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ అంటే ఎందుకంటే మనకు పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఏమిటికి, ఇచ్చిన బెండింగ్ మూమెంట్కి మనం పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్తో మనము మల్టిప్లికేషన్ చేస్తాం. మనం ఆల్రెడీ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకు యూజ్ చేస్తాం, సేఫ్టీ పర్పస్ కోసం. 1.5 × 90 kN/m మనకి మల్టిప్లికేషన్ చేస్తే 1.5 అనేది మనకి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్, 90 అనేది మనకు బెండింగ్ మూమెంట్ వాల్యూ. 90 kN/m అనేది మనకు బెండింగ్ మూమెంట్ వాల్యూ. ఓకే, రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకు
135 కిలోన్యూటన్ మీటర్ వచ్చింది. 135 కిలోన్యూటన్ మీటర్. ఓకే. ఫర్ Fe 4 and 5 స్టీల్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ గివెన్ బై, మనకి లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఫార్ములా అనేది అక్కడ ఉన్న గ్రేడ్ ఆఫ్ స్టీల్, అంటే 4 and 5 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేస్తే మనకు ఫార్ములా MU లిమిట్ ఈక్వల్ టు, అంటే లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఈక్వల్ టు 0.138 ఇంటూ FCK ఇంటూ B ఇంటూ D². ఓకే. కాబట్టి మనము FCK వాల్యూ ఎంత ఉంది మనకు 20, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంక్రీట్ 20 Nm². స్మాల్ b విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ 230 mm. ఓకే. అలాగే ఇంకా ఏమన్నాడు, ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d 535. కాబట్టి మనం ఆ వాల్యూస్ అన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 181.7 కిలోన్యూటన్ 181.7 కిలోన్యూటన్ మీటర్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనము ఆ MU లిమిట్తో కంపేర్ చేసుకుందాం. MU అండ్ MU లిమిట్ మనము కంపేర్ చేద్దాం ఒకసారి. అంటే ఏ చిన్న ఉంది ఏది పెద్దగా ఉంది అని. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ అనేది మనకు తక్కువ ఉంది. ఎంత? 135 కిలోన్యూటన్ మీటర్ లెస్ దాన్ 181.7. ఏది పెద్దది? మనకు లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది మనకు ఎక్కువగా ఉంది వాల్యూ అనేది. కాబట్టి మనకు నెక్స్ట్ పేజ్ చూడండి ఒకసారి. యాజ్ ద అల్టిమేట్ మూమెంట్ టు బి రెసిస్టెడ్ ఈజ్ లెస్ దాన్ ద లిమిటింగ్ మూమెంట్, ద సెక్షన్ కెన్ బి అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ద అల్టిమేట్ మూమెంట్ అనేది రెసిస్టెన్స్ చేస్తుంది, ఈజ్ లెస్ దాన్ లిమిటింగ్ మూమెంట్ కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాను, అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. కాబట్టి మనకు ఈ అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ ఉండడం వల్ల మనకు MU లెస్ దాన్ MU లిమిట్ అయితే మనకు ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. MU ఈక్వల్ టు 0.87 ఇంటూ FI ఇంటూ AST ఇంటూ T ఇంటూ 1 మైనస్ FI ఇంటూ AST బై FCK ఇంటూ B ఇంటూ D. ఈ ఫార్ములా అనేది మనకు IS 456-2000 కోడ్ బుక్లో మనకి ఫార్ములా ఉంటుంది. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఫార్ములా అనేది ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చూడండి. IS 456-2000 కోడ్ బుక్ 96 పేజ్ నెంబర్ మనకు B అండి. ఇక్కడ అన్నెక్స్ G అనేది ఉంది కదా, అన్నెక్స్ G 1.1లో మరి B అనే వాల్యూ B పాయింట్ ఉంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ x బై d ఈజ్ లెస్ దాన్ ద లిమిటింగ్ వాల్యూ, క్యాల్కులేట్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ బై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంది. MU ఈక్వల్ టు అనేది ఫార్ములా. ఆ ఫార్ములాని మనకు అక్కడ యూజ్ చేస్తున్నాం. ఇంకోసారి మనం రిమెంబర్ చేసుకోండి. IS 456-2000 పేజ్ నెంబర్ 96 చూడండి. పేజ్ నెంబర్ 96. ఓకే. మనం ఆ విధంగా ఆ మూమెంట్ అంటే ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ వాల్యూ, అలాగే గ్రేడ్ ఆఫ్ స్టీల్ వాల్యూ, ఏరియా ఆఫ్ స్టీల్ అనేది మనకు తెలియదు కాబట్టి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఆ విధంగా మనం పెట్టుకుంటాం. అలాగే D ఎఫెక్టివ్ డెప్త్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. FI గ్రేడ్ ఆఫ్ స్టీల్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏరియా ఆఫ్ స్టీల్ మనకు తెలియదు కాబట్టి ఏరియా ఆఫ్ స్టీల్ని అలా విధంగా పెట్టుకున్నాం. బై 20 అంటే క్యారెక్టరిస్టిక్స్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. B అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. D ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ అనేది ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఏం చేయాలి, ఫైనల్గా ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే AST మీన్స్ A_ST అంటే మనకు ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకేనా. మనం ఏరియా ఆఫ్ స్టీల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా మన క్వశ్చన్లో మనం ఇచ్చినది, ఫైండ్ ద స్టీల్ ఏరియా రిక్వైర్డ్.
కాబట్టి మనకు ఈ విధంగా సాల్వ్ చేస్తే ఓకేనా, మనము డైరెక్ట్గా క్యాషియోలో కొడితే క్యాషియోలో ఇక్కడ టైప్ చేసామనుకోండి, మనకు ఈ వాల్యూ వచ్చేస్తుంది 809.4 mm² అనేది మనకు క్యాషియోలో టైప్ చేస్తే ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వాల్యూ టైప్ చేస్తే చాలండి మనకు వచ్చేస్తుంది. ఓకేనా, అది ఎలా టైప్ చేయాలి అనేది నేను మరీ చెప్తాను. ఇక్కడ ఈఎస్టీ అనేది మనకు కాన్స్టెంట్గా తీసుకోవాలి. అప్పుడు మనకి కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు మనకి ఈఎస్టీ వాల్యూ అనేది మనకు క్యాషియోలో వెంటనే వాల్యూ తెలిసిపోతుంది. లేదంటే ఇలా చేయాలంటే మనకు లెంతీ ప్రాసెస్, చాలా లేట్ అవుతుంది. ఈ విధంగా మనం క్యాషియోలో మనము ఇదొక్కటి కొట్టామనుకోండి, ఆ టైప్ చేసామనుకోండి, ఆ ఈక్వేషన్ అనేది వెంటనే, అంటే ఏఎస్టీ ప్లేస్లో మనం కాన్స్టెంట్గా ఏ వాల్యూ తీసుకుంటే మనకు ఆ ఏఎస్టీ వాల్యూ అనేది మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలము. కాబట్టి మనము క్యాషియో యూజ్ చేస్తే మనకు ఏఎస్టీ వాల్యూ ఎంత వచ్చింది, 809.4 mm² అనేది వచ్చింది మనకు. కాబట్టి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఎలా ఇచ్చారంటే, ఏరియా అంటే వాడు నెంబర్ ఆఫ్ బార్స్ ఇచ్చేవాడు, అలాగే ఇంకా ఏమిచ్చాడు, స్టీల్ బార్స్ యొక్క డయామీటర్ అనేది మనకి ఇచ్చాడు ప్రీవియస్ క్వశ్చన్స్లో. మనకి ఇక్కడ అయితే మనకు ఎటువంటి నెంబర్ ఆఫ్ బార్స్ కానీ దాని యొక్క డయామీటర్స్ కానీ ఎటువంటి క్వశ్చన్స్లో అనేది మనకి కనపడలేదు. కాబట్టి మనకి ఎన్ని బార్స్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని స్టీల్ బార్స్ యూజ్ చేస్తున్నాము, దాని యొక్క డయామీటర్ అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి మనమే. కాబట్టి ఓకే, మనకు ఏరియా ఆఫ్ స్టీల్కి ఫార్ములా ఏమి, నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్. ఓకేనా, మనకు నెంబర్ ఆఫ్ బార్స్ కావాలి, మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ బార్స్ కావాలి, ఎన్ని స్టీల్ బార్స్ యూజ్ చేస్తున్నాం మనము అంటే. ఓకేనా, మనకు ఆల్రెడీ ఏరియా ఆఫ్ టెన్జన్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. అజ్యూమింగ్ ద డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్ ఈజ్ 20 mm, అంటే డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్ని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎంత, 20 mm డయామీటర్ అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఏఎస్టీ అనేది మనకి ఫైండ్ అవుట్ చేసాం. నెంబర్ ఆఫ్ బార్స్ తెలియదు. ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్, ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్ మనం ఏ విధంగా చేస్తాం, ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్ అంటే π/4 × d². మనకి డయామీటర్ ఎంత అజ్యూమ్ చేసుకోమంటున్నాం, 20 mm డయామీటర్ అని మనము అజ్యూమ్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ బార్స్ కావాలి. నెంబర్ ఆఫ్ బార్స్ ఈక్వల్ టు ఏఎస్టీ బై π/4 × d². ఈ ఫార్ములా నెంబర్ ఆఫ్ బార్స్ ఈక్వల్ టు ఏఎస్టీ అంటే ఏఎస్టీ అంటే ఏరియా ఆఫ్ స్టీల్ అండ్ టెన్జన్ రీఎన్ఫోర్స్మెంట్. π/4 d² అనేది ఏమంటే మనకు ఏరియా 1 స్టీల్ బార్. మనకు స్టీల్ బార్స్ అనేది రౌండ్గా ఉంటాయి కాబట్టి దాని యొక్క ఏరియా వచ్చి మనకు π/4 × d² ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఉన్నప్పుడు. ఓకే, ఆ స్టీల్ బార్ యొక్క డయామీటర్ మన 20 ఉంది కాబట్టి మనము ఆ 20 అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ బార్స్ అప్రాక్సిమేట్లీ మనకు ఏఎస్టీ వాల్యూ తెలుసు. మనకు ఏఎస్టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, 809.4 mm² బై మనకు ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్. ఇలా చేస్తే మనకు నెంబర్ ఆఫ్ బార్స్ అనేది ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మనకు 2.57 అనే వాల్యూ వస్తుంది. మనము ఏం చేసుకుంటాం, అప్రాక్సిమేట్ 2.57 వచ్చింది కాబట్టి మనం 3 బార్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. 2 కంటే ఎక్కువ 2.57 వచ్చింది కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ 3 బార్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఓకే, కాబట్టి మనము 3 బార్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మనము లాస్ట్లో ఏం చెప్పుకుంటున్నాం, ప్రొవైడ్ 3 to 20 mm ఏమన్నాడు, ప్రొవైడ్ 3 bars 20 mm diameters
ఈఎస్టీ ప్రొవైడెడ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, ఇంకోసారి ఇక్కడ చూడండి, ప్రొవైడ్ 3-20 mm బార్స్ అన్నాడు. అంటే ఏమి అంటే 3 స్టీల్ బార్స్ యూజ్ అంటే స్టీల్ బార్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాని యొక్క డయామీటర్ 20 mm. అంటే మనం అజ్యూమ్ చేసుకున్నటువంటి డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్ అనమాట. 1 డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్కి మనం దాని యొక్క డయామీటర్ 20 mm. ఓకే, మనకు కాబట్టి ఏఎస్టీ కావాలి. ఫైనల్ ఏఎస్టీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బార్స్ అంటే మనకి ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 2.57 వచ్చింది. 2.57 అంటే మనము 3 బార్స్ ప్రొవైడ్ చేస్తామని తీసుకున్నాం. కాబట్టి 3 ఇంటూ ఇక్కడ ఏరియా ఆఫ్ 1 స్టీల్ బార్ 5/4 ఇంటూ d స్క్వేర్ అంటే 20 దాని యొక్క డయామీటర్, ఒక స్టీల్ బార్ యొక్క డయామీటర్ మనకు చేస్తే ఇది మనము క్యాలిక్యులేట్ చేస్తే మనకు 942.5 mm² అనేది వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ స్టీల్ ఫైనల్ ఏఎస్టీ అని, అంటే ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, ఇంకోటి మనం చెప్పుకుందాం. లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది గ్రేడ్ ఆఫ్ స్టీల్ మీద బేస్ చేసుకొని మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలంటున్నాం. అంటే Fe415 స్టీల్ గ్రేడ్ యూజ్ చేస్తే 0.138 FCK ఇంటూ BD² మనం యూజ్ చేయాలంటున్నాం. ఒకవేళ వాడు మైల్డ్ స్టీల్ బార్స్ యూజ్ చేయమని చెప్తే, అంటే 250 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేయమనేవాడు మనకి ఫార్ములా ఏమి తెలియదు కదా, ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ గ్రేడ్ స్టీల్ మనకు Fe250 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేస్తున్నప్పుడు, Fe450 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేసినప్పుడు, Fe500 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేసినప్పుడు మనకి ఫార్ములా అంటే లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ సింగ్లీ రీన్ఫోర్స్ రెక్టాంగులర్ సెక్షన్స్. ఒకవేళ మనకు Fe250 స్టీల్ బార్స్ మనకి యూజ్ చేయమన్నాడు అనుకోండి, మనకు లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమొస్తుంది, 0.45 ఇంటూ FCK ఇంటూ B ఇంటూ d². ఓకేనా, వేర్ FCK ఈక్వల్ టు క్యారెక్టర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, B ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, స్మాల్ d ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఓకే, అలాగే మనకు ఇప్పుడు Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేయమన్నాడు. Fe415 స్టీల్ మనకు తెలుసు ఆల్రెడీ 0.138 FCK ఇంటూ BD². మనం ఇప్పుడు చెప్పుకున్న క్వశ్చన్లోని ఫార్ములా. ఓకే, ఒకవేళ Fe500 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సేమ్ 0.133 FCK ఇంటూ BD². ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. FCK equal to character strength of concrete, B is equal to width of the beam section, small d is the effective depth of the beam section. Okay.